హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజిత. ఈరోజు నేను మీకు మా బాబుకి సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా సగ్గుబియ్యం ఇలా స్మాల్ ఉంటాయి కదా, అవి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. తర్వాత నేను ఈ పౌడర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఆ వ్లాగ్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇది ఒక 3 స్పూన్స్ సెర్లాక్ పౌడర్ వేస్తున్నాను. ఇది నేను ప్రిపేర్ చేసిందే అండి, బయట తీసుకుంది కాదు. ఈ 3 స్పూన్స్ సెర్లాక్ పౌడర్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకునేసి ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేయాలండి. మరీ సప్పగా ఉంటే పిల్లలు తినలేరు కదా, అందుకని కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఏ సీజన్లో అయినా జలుబు దగ్గు రాకుండా కొంచెం ఇమ్యూనిటీని డెవలప్ చేసేలా ఉంటుంది. ఈ ప్రిపరేషన్ని నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఒకసారి ఇలా కలబెట్టుకొనేసి ఇలా ఒకసారి కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీనిపైన లిడ్ ఏమీ పెట్టకూడదండి. లిడ్ పెట్టకుండా ఇలా ఓపెన్లోనే పెట్టాలి. లిడ్ ఏదైనా పెట్టాము అంటే మొత్తం పొంగిపోతుంది. సో ఇలా ఓపెన్లోనే పెట్టి బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం అంటే 1 ఇయర్ లోపు పిల్లలైతే కొంచెం దగ్గర పడితే చాలు. కొంచెం 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ పిల్లలైతే కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళకి డైజెషన్ అవుతుంది. ఈ సెర్లాక్ ఏంటి అంటే కొంచెం చల్లారిన తర్వాత కప్లోకి వేసుకొని మనం పెడుతూ ఉంటాం కదా, అది చల్లారిందంటే బాగా మెల్ట్ అయిపోతుంది. సో త్వరగా పెట్టేయాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.